హాయ్. మీరేం చెప్పినా మీ భర్త మీ మాట వినటం లేదా? మీరెంత మంచి చెప్పినా కూడా అది గొడవకే దారితీస్తుందా? ఆ తప్పు మీ భర్తలది కాదు. మీరు చెప్పే విధానంలో చిన్న మార్పు కావాలి. భార్యాభర్తల మధ్య గొడవలు లేని ఇల్లు ఉండదు. కానీ కేవలం మనం ఒక 5 టిప్స్ పాటించటం వల్ల మీ ప్రతి నిర్ణయంలో మీకు తోడుగా ఉంటారు. మీ ఇంట్లో మీ మాట విలువ పెరగాలన్నా, మీ భర్త మిమ్మల్ని ప్రేమతో చూడాలని ప్రతి ఒక్క భార్యకి ఉంటుంది కదా! అయితే చాలామంది ఇళ్లల్లో భార్యని ఇంట్లో ఒక మనిషిలా కూడా చూడరు. చాలామంది "నీకేం తెలుసు నోరు మూయి, ప్రతిదానికి మాట్లాడకు" అనే పదాలు కఠినంగా మన మనసుకి ఎంతో బాధగా ఉంటాయి కదా! అయితే మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్నావు, అయితే నేను వంట చేస్తూ మీకు ఈ టిప్స్ చెప్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వంటను చూస్తూ వీడియో చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫోన్ పక్కన పెట్టి పని చేసుకుంటూ వీడియో చూడండండి. ఏదేమన్నా భర్త మాట విన్నా, వినకపోయినా ఇంట్లో పని మాత్రం ఎప్పటికీ తప్పదు కదా! అయితే ఈ వీడియోలోని ఆ 5 టిప్స్ ఏంటో ఖచ్చితంగా చెప్తానండి. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రవీణ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క మహిళకి ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ఈ 5 టిప్స్ పాటించడం వల్ల మీ భర్త మీ మాట వింటారండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఆ 5 టిప్స్ ఏంటో ఈరోజు చూద్దాం. ఫస్ట్ వన్ అండి, అతిగా చెప్పటం ఆపండి ముందు. ఏంటంటే మనం చేసే మొదటి తప్పు ఏంటంటే, ఏదన్నా మీ భర్తకి ఏదన్నా చెప్పినప్పుడు వినకపోతే పదే పదే చెప్పి విసిగించొద్దు. దీన్నే నాగింగ్ నస అంటారండి. చాలా మంది ఆడవాళ్ళు చేసే పొరపాటు ఏదన్నా ఉందంటే, చెప్పిన దాన్ని పదే పదే చెప్తారు. దీనివల్ల వాళ్ళకి ఏంట్రా బాబు దీని గోల, ఏంటి నస అని అనుకుంటారు తప్పితే వినటానికి ఇంట్రెస్ట్ చూపియరు. దీనికి టిప్ ఏంటంటే, నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక విషయాన్ని 1కి 2 సార్లు గౌరవంగా చెప్పండి. అప్పటికి పట్టించుకోలేదా, ఆ విషయం గురించి మాట్లాడటం ఆపేయండి. ఎందుకంటారా? మీరు మౌనంగా ఉంటేనే ఈమెందుకు గొడవ పడట్లేదు, ఎందుకు సైలెంట్‌గా ఉంది అని ఆలోచిస్తారు. గుర్తుంచుకోండి, మీ మౌనమే మీ మాట కంటే ఎంతో పవర్‌ఫుల్ అయిన ఆయుధం. సెకండ్ వన్, ఎమోషన్ డిపెండెంట్ అంటే మన సంతోషం మన చేతిలోనే ఉంటుందండి. స్ట్రాటజికల్‌గా చెప్పాలంటే మీరెప్పుడు అందుబాటులో ఉంటే మీ విలువ తగ్గుతుంది. అట్లానే ఊరెళ్ళమని నేను చెప్పట్లేదండి వదిలిపెట్టి. కాకపోతే మీకంటూ ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకోండి. పిల్లలతో సరదాగా గడపండి. మరి లేదంటే మీరు మీకు నచ్చిన పని చేసుకోండి. మీ అభిరుచుల మీద దృష్టి పెట్టండి. కాబట్టి ఇలా చేయటం వల్ల ఏందంటే రిజల్ట్ ఏమనిపిచ్చిదంటే మీ భర్తకి ఒకటి అర్థమవుతుంది. దీని సంతోషం నా దగ్గర నా మీద ఆధారపడి లేదని తెలిసినప్పుడు మీ భర్తే మీ దగ్గరకొచ్చి మాట్లాడతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది పాటించండి. మీకు థర్డ్ వన్ అండి, నెగెటివ్ అండ్ పాజిటివ్ స్పేస్ ఇవ్వండి. నెగెటివ్ స్పేస్ కాదండి, పాజిటివ్ స్పేస్ ఇవ్వండి. చాలామంది ఏం చేస్తారంటే, ఇగ్నోర్ చేయమన్నారుగా మీరు, అందుకనే మేము ఇగ్నోర్ చేస్తున్నాం, వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళ అవసరాలు మేము తీర్చం, మాకేం పని, మా మాట వినట్లేదు కదా అని అనుకుంటారు. అట్లా ఎప్పటికీ చేయకండి. ఏం చేస్తారంటే, ఇగ్నోర్ చేయటువంటి వంట చేయకుండా మొహం మార్చుకొని ఉంటే వాళ్ళకి అనిపించిద్ది, ఏంట్రా బాబు ఇది ఎప్పుడు ఇంతే ఉంటుంది, ఎప్పుడు మొహం మార్చుకొని ఉంటుంది, కోపం వస్తే వంట చేయదు అని మీ మీద ఇంకొంచెం ఉన్న నెగిటివిటీ ఇంకొంచెం పెరిగిద్ది. దీనివల్ల ఏందంటే మనకి ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్ రాదు. పిల్లలకి, మనకి, మీ హస్బెండ్‌కి మధ్య చిన్న చిన్న గొడవలు గాలి గాలి వాన ఇచ్చిందికి పెద్ద తుఫాను అయినట్లు అవుతదండి. అలా కాకుండా ఏం చేస్తారంటే పాజిటివ్ స్పేస్ ఇవ్వండి. ఒకవేళ మీ హస్బెండు ఆయన పనులు ఆయన చేసుకోనివ్వండి. ఒకళ్ళు ఫోన్ చూసుకుంటా బిజీగుండా మీరెళ్ళి నాతో మాట్లాడండి అని మాత్రం బతిమిలాడకండి. అట్లా చేయటం వల్ల ఏమవుతదంటే, ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, మీ భర్త ఒకవేళ బిజీగా ఉండనుకోండి, మీరు బిజీగా ఉండండి. మీకు నచ్చిన పని చేసుకోండి. పుస్తకాలు చదవండి, కొద్దిసేపు ఫోన్ చూసుకోండి, లేదంటే ఏదన్నా కొత్తగా వంట నేర్చుకోండి. లేదంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఏమన్నా పని తక్కువ ఉంటదండి. కాబట్టి పని చేసుకోండి. అప్పుడు అనుకుంటాడు, ఏంటి తినేంటి నన్ను పట్టించుకోవట్లేదని తనకప్పుడు మీ మీద ఇంట్రెస్ట్ వస్తది. కాబట్టి ఇలా చేయటం వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోకండి. పాజిటివ్‌గా ఉంటే మనం మార్చుకోవచ్చు. అప్పుడు మీ మీద గౌరవం కూడా పెరిగిద్దండి. ఇంక థర్డ్ వన్ వచ్చేసి
ప్రతిదానికి ఏందంటే రియాక్షన్ ఇవ్వండి. కానీ ఏదన్నా అన్నప్పుడు వెంటనే గట్టిగా "నువ్వు అన్నావు గదా!" అని గొడవ పడకండి. గొడవ పడకుండా తనేదన్నా చెప్పిందా అంటారు. నిజంగా చెప్తున్నా వాల్యూ లేని మాటలన్నీ, అనవసరమైన మాటలన్నీ అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇగ్నోర్ చేయండి. వదిలేయండి. ఆ! అవునా? ఓకే. నువ్వు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధగా అనిపించినాయి. కాబట్టి నేను నీకు ఇప్పుడు నీకు సరిగా లేదు. నువ్వు కూల్ అయినప్పుడు, నీకు కోపం తగ్గినప్పుడే నేను మాట్లాడతా అని మీరనండి. అప్పుడేంటంటే తననుకుంటాడు నేను ఇంతన్నా కూడా తను భరిస్తుంది అంటే అప్పుడు తను ఆలోచిస్తాడు. అరే! నేనే తప్పు చేశానా? పాపం నా వల్ల తను ఫీల్ అవుతుందా అని తను బాధపడతాడు. మీ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. అప్పుడు తనే వచ్చి ఆలోచించి ఓకే. తను సైలెంట్‌గానే ఉంది. నేనే ఏమన్నా రాంగ్ మాట్లాడానేమోనని ఆలోచించి మీ దగ్గరకొచ్చి ఖచ్చితంగా మాట్లాడతాడండి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గొడవను పెద్దది చేయకండి. ఉన్న గొడవను తగ్గించటానికే చూడండి. అర్థమైందా అండి? ప్రతిదానికి గొడవ పడకండి. ఇంకోటేంటంటే నేను అనే భాషను ఉపయోగించండి. నేను అంటే ప్రతిదానికి నువ్వే చేసావు తప్పు. నువ్వెప్పుడు ఇంతే. నువ్వే గొడవను ముందు రేజ్ చేస్తావు. నువ్వే గొడవ పడతావు. ప్రతిదానికి నన్నంటావు. నీ తప్పేమీ లేనట్టు అని ఎప్పుడు అనకండి. ఎందుకంటే తప్పనేది 2 వైపులా ఉంటదండి. కొంతమందిరేంటంటే మరి అది పెంపకమో ఏమో తెలియదు గానండి. ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించటం ముందు తల్లిదండ్రులు నేర్పాలండి. ఇంటికొచ్చిన ఆడపిల్ల తను ఒక ఆడపిల్లే. తనకంటూ ఉంటుంది. తనని గౌరవించాలి. ఇంటికి ఆమేమి పని మనిషి కాదు. ప్రతి పని తనే చేయాలని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే భర్త గూడా ఆలోచించాలండి. ఏంటి తనేమన్నా పని మనిషా? ప్రతి పని మా కోసం తనే చేయాలా? ఎందుకు చేయాలి? అని ఆలోచించాలి. కాబట్టి అలా ఇప్పుడెవరు ఆలోచిస్తున్నారండి? కాబట్టి మనమన్నా మన పిల్లల్ని మంచిగా పెంచుదాం. ప్రతిదీ మనం నేర్పుకుందాం. వాళ్ళు నేర్పలేదని మనం మూర్ఖంగా మాత్రం వెళ్ళొద్దండి. కాబట్టి స్పేస్ ఇవ్వండి. మీరు ఏందంటే ఇవన్నీ అతిగా చెప్పటం ఆపండి. ఫస్ట్ వన్ వచ్చేసి అతిగా చెప్పటం ఆపండి. ఎమోషన్‌గా డిపెండ్ కాకండి. ఇంక థర్డ్ వన్ వచ్చేసి ప్రతిదానికి రియాక్ట్ అవ్వకండి. అండ్ నేను అనే భాషను ఉపయోగించండి. గుర్తుంచుకోండి ఇవన్నీ మీ భర్తను దూరం చేసుకోవటానికి కాదు. మీ మధ్య బంధం బలంగా ఉండటానికి, మీ ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగటానికి. ఏదైనా గౌరవం ఉన్నప్పుడే బంధం నిలబడుతుంది. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ఖచ్చితంగా నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, బీ హ్యాపీ. ఇట్లు మీ లక్ష్మీ ప్రవీణ్.